నమస్కారం. కార్తీక మాసం పండగలు పరమార్థం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవత శ్రీ మహాసరస్వత్యై నమః. శంకరస్య కథాచరితామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవం తు మమ జన్మ జన్మని. పరమశివ శంకర, ఎన్ని జన్మలకైనా సరే, ఎటువంటి జన్మ లభించినప్పటికీ కూడా నా యోగ్యతని బట్టి నరజన్మ వస్తుందో ఏ జన్మ వస్తుందో తెలియదయ్యా. ఏ జన్మ వచ్చినప్పటికీ కూడా నీ పాదసేవ చేసుకునేటువంటి యొక్క భాగ్యాన్ని, నీ పాదాన్ని నా మనసులో నిలుపుకునేటువంటి యొక్క భాగ్యాన్ని నాకు ఏ జన్మలోనైనా ప్రతి జన్మలోనూ ప్రసాదించవయ్యా. అదొక్కటే నేను కోరుకుంటున్నానయ్యా అని ఆ పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ రోజున కార్తీక మాస ప్రవేశం పాడ్యమి, కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి కార్తీక మాసం. నిన్నటి వరకు కూడా మనం దీపావళి పండుగ అమావాస్యం చేసుకున్నాం. దీపావళి 5 రోజుల పండుగ కాబట్టి ఆశ్వీజ శుద్ధ త్రయోదశి బహుళ ఆశ్వీజ బహుళ త్రయోదశి, చతుర్దశి నరక చతుర్దశి, అమావాస్య దీపావళి అమావాస్య, ఈరోజు పాడ్యమి, రేపు విధియ. ఈ 5 రోజులుగా దీపావళి పండుగను చేసుకుంటాం కాబట్టి మనం ధనత్రయోదశి దగ్గర నుంచి ఈ కార్తీక మాసాన్ని గురించిన విశేషాలు చెప్పుకోవటం ప్రారంభం చేసుకున్నాం మనం. అసలు కార్తీక మాసం అంటే ఏ విధంగా వచ్చింది? మీరు ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజున మనం చూసుకుందాం. పౌర్ణమి రోజున క్యాలెండర్ తీసుకుని మనం చూసుకునేటట్లయితే ఆ రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది ఉన్నది. అంటే కృత్తికా నక్షత్రానికి తోటి పౌర్ణమి చంద్రుడికి సంబంధం. కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి కనుక వచ్చినట్టయితే అది కార్తీక మాసము. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి సంబంధం ఉంటే అది కార్తీక మాసము. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్ని నక్షత్రం అంటే అగ్ని ఆరాధన మనం చేయాలి. అందుకే కార్తీక మాస ప్రారంభంలోని ఆశ్వీజ మాసం చివరిలో, కార్తీక మాస ప్రారంభం నుంచే చివరిలోనూ అదే ప్రారంభంగా అగ్ని ఆరాధన ప్రారంభమవుతుంది. అగ్ని అంటే అగ్ని ఆరాధన అంటే మనకేంటంటే ఇక్కడ దీపారాధన. అంటే కార్తీక మాసంలో ముఖ్యంగా విశేషమైనటువంటి యొక్క ఫలితాలను ఇచ్చేటువంటివి నదీ స్నానం, దీపారాధన. దీపారాధన చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మాసం అంతా కూడా మనం ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత యోగ్యత లభిస్తుంది మనకి. మన దృష్టి ఎప్పుడూ కూడా ఏదో లౌకికమైనటువంటి, అంటే డబ్బు అది కావాల్సిందే కాదంటల్లా, ధనమేవలం ఇదం జగత్ అన్న డబ్బు కావాల్సిందే. కానీ కేవలము లౌకికమైనటువంటి విశేషమే కాకుండా మనశ్శాంతి, చిత్త ఏకాగ్రత కలిగితే అన్నీ కూడా మనకి సమకూరుతాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకుని ఇతరులకు కూడా, సమాజానికి కూడా మనవంతు కర్తవ్యాన్ని చేసేటువంటి భాగ్యాన్ని కూడా మనకి ప్రసాదించే వెలుగునిమ్మనమని ఆ అగ్నిని మనం ఆరాధన చేయాలి. అంటే తోటివాడికి ఒక మాట సహాయమైనా నేను చేసేట్టుగా ఉండాలయ్యా అనే స్థితి మనలో కలగాలి అని చెబుతుంది కార్తీక మాసం అంతా కూడా. కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈ 30 రోజులు చెప్పుకుంటాం. ఈరోజు పాడ్యమి నుంచి అమావాస్య తర్వాత మళ్ళా వచ్చేటువంటిది మార్గశిర మాస పాడ్యం వరకు కూడా చెప్పుకుంటాం మనం. ఎందుకని మార్గశిర మాసంలో కూడా ప్రవేశిస్తాం. ఎలాగైతే కార్తీక మాసాన్ని
వెనకాల ఆశ్వీజ మాసం త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 రోజుల దగ్గర నుంచి మొదలెట్టుకుని వచ్చామో, అలాగే కార్తీక మాసాన్ని విశేషాలు కూడా మన మార్గశిర శుద్ధ పాఠ్యం వరకు కూడా చెప్పుకుంటాం. ఎందుకని? ఆ రోజు పోలి స్వర్గం కాబట్టి. ఒక మహాభక్తురాలు స్వర్గాన్ని చెందింది ఆ రోజున. కనుక ఆ రోజు వరకు కూడా 30 రోజులు చెప్పుకుంటాం మనం, 3 రోజులు ముందుగానే మొదలుపెట్టుకుని. ఈ కార్తీక మాసం శివకేశవులకు భేదం లేదని చెప్పేటువంటిది కార్తీక మాసం. శివకేశవులకి ఎప్పుడూ భేదం లేదు. కార్తీక మాసంలోనే భేదం లేకపోవడం కాదు, ఎప్పుడూ లేదు. కానీ ఆ జ్ఞానం, ఆ విజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేటువంటిది ఆ దీపం జ్యోతి. దాంట్లో నుంచి మనం తెలుసుకుంటాం శివుడికి కేశవుడికి భేదమేం లేదురా, ఇద్దరు ఒకటే. ఒకే చైతన్యం బ్రహ్మ, ఒకే చైతన్యం శివుడు, ఒకే చైతన్యం విష్ణువు. ఈ ముగ్గురు కూడా నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వం. దీంట్లో నుంచే వెళ్ళినాయి అవి. ఒకే విద్యుత్తులో నుంచి ఏ విధంగా అయితే ఒక విద్యుత్తు మాత్రం ఒకటే, విద్యుత్ శక్తి, దట్ పవర్ ఒకటే, ఒక పవర్. ఆ విద్యుత్తుతోనే మనం ట్యూబ్ లైట్కి కనెక్షన్ ఇచ్చుకుంటే అది కాంతినిస్తుంది మనకి. అదే కరెంటుని మనం ఫ్యాన్ స్విచ్ కనుక వేసుకుంటే, అంటే ఫ్యాన్కి కనుక కనెక్షన్ ఈ పవర్ని పంపిస్తే ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది. అలాగే ఒక మిక్సీకి ఇచ్చామనుకోండి, మెకానికల్ ఎనర్జీగా మారి అది మనకి చక్కగా ఏదో కావాల్సిన పిండో పాడులో ఏవో ఆ పొడిలో ఏదో ఇస్తుంది మనకి, చట్నీలో ఇవన్నీ కూడా. అంటే ఉన్నది ఇక్కడ ఒక్కటే. అందుకోసం చెప్పుకుంటున్నాం ఈ ఉదాహరణ మనం. అంటే ఉన్నది ఒక్కటే, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే. అదే ఒక నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వం. ఇక్కడ చెప్పుకున్న ఉదాహరణలో ఉన్నది ఒక విద్యుత్ ఒకటే. ఆ విద్యుత్తునే మనం ఇన్ని రకాలుగా లైట్కి, ఫ్యాన్కి, మరి మిక్సీకి ఇలా ఉపయోగించుకుంటున్నాం. మనం అన్ని ఎనర్జీలుగా ఉపయోగించుకుంటున్నాం. దాన్ని విడివిడిగా చూసుకుంటున్నాం, వేరువేరుగా ఉపయోగించుకుంటే ఆ ఫలితాలను మనం పొందుతున్నాం. అలాగే ఒకే పరబ్రహ్మతత్వం బ్రహ్మగా సృష్టిస్తున్నాడు, విష్ణువుగా పాలిస్తున్నాడు, శివుడిగా లయం చేసుకుంటున్నాడు. వాళ్ళు ముగ్గురు ఒకటే. అలాగే శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే, శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే అని చెప్పేటువంటిది కార్తీక మాసం. ఈ నెలలోనైనా తెలుసుకోండిరా. ఈ నెలలో తెలుసుకుంటే మీకు కొద్దో గొప్పనైనా ఈ విజ్ఞానంతో జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పుకుంటున్నారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోర్హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. శివుడికి కేశవుడికి భేదం లేదని వేదమంత్రాలే ఉన్నాయి. కాకపోతే మనం ఏదో భేదాలు పెట్టుకుంటున్నాం. అలా వద్దు. కార్తీక దామోదరుడు అని చెప్పినని మనం విష్ణువుని కొలుచుకుంటాం కార్తీక మాసంలో. కార్తీక మాసం అంతా కూడా మనం శివుడికి అభిషేకాలు చేసుకుంటున్నాం. ఇద్దరు ఒకటి కాదండి, ఇద్దరు ఒకటే, ఒకే పరబ్రహ్మ శక్తి. 2 రూపాలుగా మనం చూసుకుంటున్నాం. కాకపోతే మనకి ఆ శక్తి మనలో కనుక అంతర్నేత్రంతో దర్శించగలిగితే వాళ్ళిద్దరూ ఒకటేను అనేటువంటి స్థితి మనకి తెలుస్తుంది. ఉపన్యాసాలు చెప్పడం తేలిక ఇతర వాళ్ళకి, కానీ మనం ముందర అనుభూతిని పొందాలి. పొందితే అవతల వాళ్ళకు కూడా మనం దాన్ని పొందింపజేసేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. అది ముఖ్యంగా చెప్పేది కార్తీక మాసం. అగ్నిర్నప్పాతు కృత్తికా అంటే కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది కార్తీక మాసము. కార్తీక మాసం కదా, కార్తీక మాసము. కృత్తిక కదా, కృత్తిక పౌర్ణమిలో వచ్చేటువంటిది కృత్తిక, కార్తీక మాసం. అగ్నిర్నప్పాతు కృత్తికా అంటే కృత్తికా నక్షత్రం మాలో ఉండేటువంటి యొక్క ఆ జఠరాగ్నిని ప్రేరేపణ చేయగాక. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్ని నక్షత్రంలో పౌర్ణమి వచ్చేటువంటిది కాబట్టి కార్తీక మాసం కాబట్టి శరదృతువులో వస్తుంది కాబట్టి శరదృతువులో కొద్దిగా కాస్త మనం తిన్నటువంటి యొక్క పదార్థాలు అంతగా జీర్ణం కాకుండా ఉండేటి పరిస్థితి వస్తుంది అని చెప్పని వేదం చెప్పింది. అంటే వసంత ఋతువు, ఇక్కడ శరదృతువు, ఈ రెండు కూడా
ఈ 2 ఋతువులు 6 ఋతువుల్లో ఈ 2 ఋతువులు కూడా యముడి యొక్క కోరలు అని చెప్పింది. అంటే అనారోగ్యం చేసేటువంటి యొక్క పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఈ 2 ఋతువుల్లోనూ. అందుకని అగ్నిని ఆరాధించమన్నారు. అందుకే నక్త దీక్షతో ఉండవలసిందే అని చెప్పారు. అంటే ఉదయం నుంచి కూడా సాయం సమయం వరకు కూడా ఉండి భోజనం లేకుండా దీక్షగా ఉండి అదేదో ఈ లోపలికి వస్తే శివుని ఎత్తునో విష్ణువుని ఆరాధన చేసుకునో మన ఇష్టం దీపారాధన చేసుకొని అప్పుడు భోజనం చేయండి అని చెప్పబడి ఉన్నది. అంటే ఆరోగ్య సూత్రాల్ని వీటిని రెండింటినీ కూడా మిళితం చేసి మన వాళ్ళు ఈ కార్తీక మాసం 30 రోజులు ఈ దీక్షగా పెట్టారు. ఉండలేనటువంటి వాళ్ళు ఉండవలసింది అని చెప్పి గట్టిగా ఎవడు చెప్పలేడు. మన శాస్త్రములే చెప్పలేదు. శరీర పరిస్థితిని బట్టి ఉండమని చెప్పారు. శరీర పరిస్థితి ఇప్పుడు షుగర్లో బ్లడ్ ప్రెషర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ విధంగా పోతే మొదటి రోజుకే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకెళ్లాల్సిన అవసరం పడుతుంది. అలా కాకుండా శరీర పరిస్థితి అనుకూలించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ దీక్షని కనుక తీసుకున్నట్టయితే జఠరాగ్ని ప్రజ్వలించటమే కాకుండా వాళ్ళకి ఆ విజ్ఞానం కూడా ఏర్పడుతుంది అని చెప్పారు. శక్తి లేనటువంటి వాళ్ళు ఉండకూడనటువంటి వాళ్ళు ఉండటం తప్పు. శక్తి ఉండేవాళ్ళు ఉంటే సంతోషం. వాళ్ళకే ఆ ఆధ్యాత్మికమైనటువంటిది తర్వాత ఆరోగ్యకరమైనటువంటి విషయాలు వాళ్ళకి ఏర్పడతాయి అని చెప్తుంది ఈ కార్తీక మాసం. అంటే పరమశివుడు ఉన్నాడు. పరమశివుడు అంటే సోముడు అంటే చంద్రుడని శివుడని 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఒక సోముడు ఇంకొక సోముడు యొక్క శిరస్సుని అలంకరించాడు. అంటే చంద్రుడు వెళ్ళి ఆ శివుడి యొక్క శిరస్సు మీద అలంకరింపబడ్డాడు అని మనం చెప్పుకుంటున్నాం. అంటే శివుడు అంటే ఏమిటి? శివుడు అంటే అగ్నేగా మరి. ఆయనది కూడా అగ్నితత్వమే. 3వ నేత్రం కూడా ఉంది కానీ అగ్ని నేత్రం, అదే జ్ఞాననేత్రం అంటే. ఆ అగ్ని ఆయనకి ఏం చేస్తున్నాం? నమస్తే రుద్రమన్వ భూతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్య మదతే నమః యాత ఇషుశివతమా దివం బభూవతే ధనుః హర హర నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అభిషేకాలు ప్రారంభం చేస్తున్నాం. ఈ రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకుంటూ స్వామివారికి ఆయన అలంకార ప్రియుడు కాబట్టి, అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి అలంకారంతో చక్కగా ఆ స్వామిని అలంకారం చేసుకుంటున్నాం. విష్ణు ఆలయంలో దీపారాధన 2 ఆలయాల్లోనూ చేసుకుంటాం. శివకేశికి భేదం లేదు కాబట్టి అలా ఆ శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం మనం. ఆ శివుడి అభిషేకంలో అంటే అగ్నితత్వం కదా మరి అగ్నితత్వాన్ని ఆ అగ్నితత్వానికి అభిషేకం చేసామనుకోండి అగ్ని మనసు చల్లారిపోతుంది కదా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. మనకి అలాంటి ఆలోచనలు త్వరగా వస్తాయి. అగ్ని ఆరాధన అన్నారు. అగ్ని ఆరాధన బాగానే ఉంది. ఈయన్ని మీరు రుద్రోవా ఏష యదగ్ని అంటే ఈ రుద్రుడే శివుడు అంటే అగ్నేను అని చెప్పినని ఏదో మంత్రం చదివి శివుడు అంటే అగ్నేను అన్నారు. అగ్ని ఆరాధన చేయమన్నారు. అంటే శివుడికి నెత్తిని నీళ్లు పోస్తున్నాడు. శివుడు అంటేనే అగ్ని అన్నారు. మరి అగ్ని నీళ్లు పోతుంటే చల్లారిపోతుందిగా, ఏంటండి ఇది అనేటువంటి ఒక అనుమానం మనకు వస్తుంది. కనుక అంటే ఇక్కడేంటంటే ఆ అగ్ని ఇది రుద్రాభిషేకంలో చేసేటువంటి ఈ అగ్ని ఉందే అది మామూలుగా మనం వాడుకునేటువంటి అగ్ని చాలా రకాలు ఉన్నాయని వేదం చెప్తుంది. ఇది సాధారణమైనటువంటి యొక్క అగ్ని కాదు. ఆర్ద్వాం జలతి జ్యోతిరహమస్మి అని చల్లారిపోయేటువంటి యొక్క మామూలు అగ్ని కాదు ఇది. అంటే అభిషేకం చేసేటువంటి యొక్క భక్తుడిలో కూడా ఆ జఠరాగ్నిని పెంపొందింపజేసి లో వెలుగున్నదే ఆ జ్యోతిస్తున్నదే ప్రజ్వలింపజేసేటువంటి ఇది ఈ అగ్ని. ఆ ప్రజ్వలింపజేసేవాడు ఆ ఈశ్వరుడు, ప్రజ్వలింపజేసేవాడు ఆ విష్ణువు. అందుకే ఈ 2 దేవాలయాల్లో కూడా దీపాలు పెట్టుకుంటాం. ఇక్కడ అభిషేకం చేస్తాం, అక్కడ అలంకారం చేస్తాం. అది కార్తీక మాస విశిష్టత.
అందుకనే ఈ అగ్నిని నీళ్లు పోసిన కొద్దీ కూడా ఇంకా ప్రజ్వలిస్తూ ఉంటుంది. మనలో ఉండేటువంటి యొక్క ఆ జ్యోతితత్వం ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. నీళ్లు పోసిన కొద్దీ ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. ఎందుకని? వాయోరగ్ని ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీళ్లు. అగ్ని నుండి వచ్చిన నీళ్లు మరి ఇప్పుడు అగ్ని నీళ్లలో నుంచి అగ్ని వచ్చింది. ఎప్పుడు? ఇక్కడ దివిసీమలో చాలా కాలం క్రితం ఆ పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫానికి బొమ్మలు కూడా తీసి పేపర్లో వేశారు అప్పట్లో. విపరీతమైనటువంటి యొక్క ఆ సముద్రంలో నుంచి ఉవ్వెత్తున అగ్ని జ్వాలలు వచ్చినాయి. నీళ్లలో నుంచి అగ్ని రావడం ఏంటండి? అగ్ని జ్వాలలు అంటే అదే దీని అర్థం. కాబట్టి అలా అభిషేకం చేసినట్టయితే ఆ స్వామి, ఆ మహాశివుడు ఉన్నాడే మనని అనుగ్రహిస్తాడని చెప్పని ఆయనకి నీళ్లు మనం పోస్తూ ఉంటాం, అభిషేకం చేస్తూ ఉంటాం. ఇంకా మనకి ఈరోజు పాడ్యమి, కార్తీక శుద్ధ పాడ్యమి. పాడ్యమి అంటే 5 రోజుల పండగ మనకుందిగా, దీపావళి పండగ. ఈరోజు పాడ్యం అంటే బలిపాడ్యమి అంటారు. బలిపాడ్యమి ఏమిటండి? ఈ పాడ్యానికి, బలికి ఈ పాడ్యానికి ఏమిటి సంబంధం అని చెప్పనని ఒక విశేషం, అది చెప్పుకుందాం. ఈ రోజు నుంచి ఆకాశ దీపం పెట్టడం ప్రారంభం చేస్తాం. ఆకాశ దీపం ఏమిటి? ఆకాశ దీపం అంటే ఒక చిన్న చిల్లులాగా ఉంటుంది, ఒక భరణిలాగా ఉంటుంది. దేవాలయాల్లో పెడతారు, తప్పకుండా దర్శించి తీరాలి మనం. ఆ దీపంలో భరణిలాగా ఉంటుంది, దానికి చిల్లులు ఉంటాయి. దాంట్లో దీపం పెడతారు. ఆ చిల్లుల్లో నుంచి ఆ కాంతి వస్తూ ఉంటుంది, ఆ కాంతి కిరణములు వస్తూ ఉంటాయి. అది కొద్దిగా ఎత్తుగా ఆ స్తంభానికి ధ్వజస్తంభం వరకు కడతారు. అది ఆకాశ దీపం. మన ఇంట్లో మనం ప్రతిరోజు కూడా దీపారాధన, సాయం సంధ్యం దీపారాధన మనం చేసుకుంటున్నాం. దేవాలయాల్లో అలాంటి చిల్లులు ఉండేటువంటి ఒక ఏర్పాటుతోటి ఆకాశ దీపం వాళ్ళు పెడతారు. అసలు ఆకాశ దీపం పెట్టడం ప్రారంభం చేస్తారు ఈ రోజు నుంచేను అని. అంటే మన శరీరంలో కూడా నవరంధ్రాలు ఉన్నాయి. శరీరంలో నవరంధ్రాలు, అందులో పరమాత్మ అధిష్ఠితుడై ఉన్నాడని ఇందాక నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అంటే ఆ వెలుగుందే, ఆ లోపల ఆ పరమాత్మగా మనం అనుకుంటున్నాం ఆ దీపాన్ని. ఆ రంధ్రాల్లో నుంచి అష్టాచక్రానవద్వారా దేవానాం పౌరయోధ్యాం, అష్టాచక్రానవద్వారా, అక్కడి నుంచి ఆ వెలుగు ఉన్నదే, ఆ వెలుగు అన్ని రంధ్రాల్లోంచి కూడా బయటకు వస్తుంది. అలాగే మనలో కూడా ఆ వెలుగు ఉన్నది కదా, ఆ వెలుగు అన్ని అవయవాలకి కూడా వెడుతుంది. అది లోపల పరమాత్మ యొక్క వెలుగు లోపల మనలో ఉండేటువంటి అన్నిటికీ రంధ్రముల్లోకి కూడా వెళ్ళి వెలుగునిస్తేనే అవన్నీ పనిచేస్తున్నాయి. అది పనిచేయవు, అట్లాగే ఉండిపోతాయి అవి. అది దీంట్లో ఉండేటువంటి గొప్ప విశేషం. మనకి ఈ ఆకాశ దీపం మూలంగా ఆకాశం నుంచి అన్నీ వచ్చినాయని చెప్పి, ఈ పరమాత్మ అక్కడి నుంచే వస్తున్నాడని చెప్పి, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఆకాశ దీపం పెడతారు. ఆకాశ తత్వం మనకి పంచభూతములు ఉన్నాయి. పంచభూతాలకు సంబంధించి పంచభూతలింగ క్షేత్రములు ఉన్నాయి మన అదృష్టం కొద్దీ. ఇక్కడ పృథ్వీతత్వానికేమో కాంచీపురం, అలాగే జలతత్వానికేమో మనకి దక్షిణాదిలో శ్రీరంగం పక్కనే ఉంది జంబుకేశ్వరం. వాయుతత్వానికి శ్రీకాళహస్తి, వాయుతత్వానికి సంబంధించిన లింగం అక్కడ ఉంది. అగ్నితత్వానికి తిరువణ్ణామలై, అరుణాచలకు మహాక్షేత్రం. ఆకాశతత్వానికి చిదంబరం మహాక్షేత్రం, నటరాజస్వామి. అక్కడ లింగం ఆకాశతత్వం. ఆకాశం, గగనం, శూన్యం అన్నారు. అన్నీ దాంట్లో నుంచే వచ్చినాయి అని చెప్పేటువంటిది ఆకాశతత్వం. దానికి ఈ పాడ్యము నాటి నుంచే ఆ ఆకాశతత్వం, ఆ దీపం వెలిగించడం ప్రారంభం అవుతుంది. మనకి దీపం పెడతారు. ఇటువంటి ఎన్నో విశేషాలు మనకి దీంట్లో మనకి చెప్పబడి ఉన్నాయి. అయితే ఇందాక మనం ఒక దాని గురించి చెప్పుకుందాం అనుకున్నాము, సమయాభావం. బలిపాడ్యమి గురించి మనం చెప్పుకుందాం అనుకున్నాం. బలిపాడ్యం, బలిచక్రవర్తికి ఈ పాడ్యమికి ఏమిటి సంబంధం అంటే, పూర్వమే మనం చెప్పుకున్నాం. ఆ బలిచక్రవర్తి
ఆ 3 వామనుడు రావటం, ఆయన ఏదో వరాలు అడగ, నీకేం కావాలని ఆయన అడగటం, అడిగితే నాకేం అక్కర్లేదు, నేను అడిగింది ఇచ్చేస్తానని చెప్పి నేను మళ్ళీ 2 మాటలు అనిపించుకున్న తర్వాత ఏదో ఊరికే బ్రహ్మచారిని ఏదైనా తపస్సు చేసుకోవడానికి వీలుగా నాకు 3 అడుగులు స్థలం ఇస్తే దాంట్లో సరిపోతుందని నేను అడగటం. ఆయన 3 అడుగులు అలాగే శుక్రాచార్యుల వారు గురువుగారు చెప్తున్నప్పటికీ వచ్చినటువంటి వాడు మహావిష్ణువయ్యా నువ్వు ఇవ్వద్దని చెప్పినప్పటికీ కూడా ఈయన అంతటి వాడు శ్రీ మహావిష్ణువు నా దగ్గరికి వచ్చి దానం అడుగుతూ ఉంటే నేను వాడికి పై చేయిగా ఉండి దానం ఇవ్వటం కంటే ఏం కావాలి గురువుగారు, మీకు నేను చెప్పాలా? మీరు గురువుగారి యొక్క మాటని నేను ధిక్కరిస్తున్నానని మాత్రం అనుకోకండి అని శుక్రాచార్యుల వారికి నమస్కారం చేసి బలిచక్రవర్తి ఆ 3 అడుగులు దానం చేయటం, ఆ శిరస్సు మీద పాదం ఉంచి ఆయన పాతాళానికి అణగదొక్కటం కథ మనకి తెలిసినటువంటిదే. అయితే ఆ అణగదొక్కేటప్పుడే ఆయన ఒక కోరిక కోరుతాడు కాబట్టి నేను ప్రతి ఈ 3 రోజులు కూడా ఇక్కడే ఉంటాడు. ఆ చతుర్దశి అమావాస్య ఈ పాడ్యమి రోజున ఆయన భూలోకంలోకి నేను వచ్చి ఇక్కడ చక్కగా నా రాజ్యాన్ని ఒక మాట చూసుకుని తర్వాత మళ్ళా వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించమన్నాడు. అలాగే ఆయన పాతాళ లోకంలో ఈ రోజుల్లో అక్కడ కాపలా ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఇది ఎలా తెలుస్తుంది అని చెప్పనంటే రావణాసురుడు ఉన్నాడే, ఓ తడవ రావణాసురుడు అందరి మీద యుద్ధానికి పోతూ ఉంటాడు. వాడు అందరినీ నేను ఓడించానని చెప్పుకోవాలి రావణాసురుడు, అది వాడికి సంతోషం. అలా వెళుతూ ఉండగా అందరినీ గెలిచాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, ఇంకో చోటుకి వెళ్ళాడు, అందరినీ గెలుస్తూ వచ్చాడు. ఈ తడవ ఏం చేశాడంటే పాతాళలోకానికి వెళ్ళాడు. పాతాళలోకం వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా జయిద్దాము అని ఉద్దేశంతో రావణాసురుడు వెళ్ళాడు పాతాళలోకానికి. అక్కడ ఆశ్మసారపురం అనేటువంటి దగ్గరికి వెళ్ళాడు. ఆశ్మసారపురం అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేటప్పటికి చాలా మణిమయంగా ఉంది. అదంతా కూడా ఎంతో దివ్య కాంతులతో ఉన్నది. బంగారు స్తంభాలతోటి కట్టినటువంటి యొక్క మహాప్రాకారాలు భవనంలాగా కనపడుతుంది అక్కడంతా కూడా. చూశాడు ఆ విశేషం అంతా కూడా. ఇది ఎవరిదై ఉంటుంది అని ఆయన మంత్రి ప్రహస్తుడు ఉన్నాడు. ప్రహస్తుడిని పంపించి కనుక్కురాలా, ఇది ఎవరిది, ఇది ఏమిటంత దేదీప్యమానంగా వెలిగిపోతుంది, ఎవరిక్కడ ఉన్నారని చెప్పని కనుక్కురమ్మనమన్నాడు. వాడు వెళ్ళి చాలా ఇది చూశాడు, ఇంత జగద్ధాయమానంగా ఉన్నదండి, ఇది ఎవరిదో తెలియలేదని చెప్పని మళ్ళీ వచ్చి చెప్పాడు. వెంటనే ఆ విమానాన్ని అక్కడ దింపాడు. ఆ విమానం ఎవరిది? కుబేరుడిది. కుబేరుడి మీద జయించి కుబేరుడు విమానాన్ని కాస్త తెచ్చుకున్నాడు రావణాసురుడు. దాంట్లో తిరుగుతున్నాడు. అక్కడ దిగాడు, అంటే హెలికాప్టర్ లాంటిది అనమాట. వాడు ఎక్కడనుకుంటే అక్కడే దిగుతుంది అది. ఆ విమానం దిగి లోపలికి వెళ్ళబోతుంటే వాకిలి దగ్గర ఒక భీకరమైనటువంటి యొక్క ఆకారంతో ఒక ఇనప రోకలు ఒక దాన్ని పట్టుకొని చాలా గంభీరమైనటువంటి యొక్క భీకరమైనటువంటి ఆకారంతో ఒక మహాపురుషుడు నిలబడి ఉన్నాడు అక్కడ. ఎవరా నువ్వు, ఏమిటి అని చెప్పి నన్ను అడిగాడు. ఎవరిది ఇది? నేతడు యుద్ధం చేయాలి, ఈ గృహ యజమాని ఎవరు, వారితోటి నేను యుద్ధం చేయాలి, ఈ రాజ్యాన్ని నేను గెలవాలి, అన్ని రాజ్యాలని ఒక్కొక్కటే గెలుచుకుంటూ వస్తున్నా, ఎవరిది ఇది అన్నాడు. అంటే ఆయన నాతోటే యుద్ధం చేస్తావని అనుకున్నాడు అతను. ఆ భీకరమైనటువంటి యొక్క ఆకారంలో ఉన్న వ్యక్తి. నేను ఎట్లాంటి వాళ్ళతోటి ఏదో కాపలా ఉండే వాళ్ళతో యుద్ధం చేయనయ్యా, నా స్టేటస్ వేరు, ఈ ఇంటి యజమానుడు, ఈ రాజ్యానికి అధికారి ఎవరు, వాడిని నేను జయిస్తే చాలు, నీపోటి కాపలా వాళ్ళతో నాకు సంబంధం లేదన్నాడు రావణాసురుడు. చూడండి ఎంత గర్వమో వాడికి. లోపల ఉన్నారు వెళ్ళండి అని అన్నాడు. ఆ లోపలికి వెళ్ళేటప్పటికి వాడిని చూసేటప్పటికి చాలా కాంతివంతంగా ఉన్నాడు. ఆశ్చర్యపడిపోయినాడు రావణాసురుడు. ఎవరైనా అని చెప్పని అన్నాడు. ఆయన ఎవరో కాదు, బలిచక్రవర్తి కూర్చుని ఉన్నాడు. వాడి దగ్గరికి ఏదో వాడినే జయిద్దామన్నట్టుగా వెళుతున్నాడు రావణాసురుడు. వెళుతూ ఉంటే వాడిని ఇలా పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు బలిచక్రవర్తి. రావణాసురుడు అంతటి వాడిని ఓ చేతుడు ఇలా ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. దేనికి వచ్చావు అని అన్నాడు. ఎవరో చెప్పండి, ఇక్కడ నేను వాడితో యుద్ధం చేయాలి, గెలవాలి అని చెప్పని అన్నాడు. ఎవరిక్కడ అని అన్నాడు. నేనే బలిచక్రవర్తిని అన్నాడు ఆయన. అంటే యుద్ధం చేసి నిన్ను మా చెరసాలలో పెట్టాడు కదా విష్ణుమూర్తి,
వాడు ఎక్కడున్నాడో చెప్పు, నేను యుద్ధం వాడితోటి చేసి నిన్ను నిన్ను విడుదల చేసేస్తాను, నీ పాతాళ లోకంలో ఏంటి నువ్వు ఉండేదని చెప్పని అన్నాడు. అంటే అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, సరే చేద్దుగానిలే, తర్వాత సంగతి చెప్తాను, ముందర అదిగో అక్కడ ఎదురుకుండా మంచి ఒక గోళాకారంగా అగ్నిగోళంగా ఉన్నదే, దాని దగ్గరికి వెళ్ళి అదిట్ట తీసుకురా అన్నాడు. అగ్నిగోళంగా ఉన్నది కదా ఒకటి, అలా దేదీప్యమానంగా అగ్నిగోళంగా వెలిగిపోతూ ఉన్నది ఒకటి, ఒక చక్రం, బండి చక్రం లాంటిది, దాన్ని తీసుకురా అన్నాడు. అయితే తీసుకొస్తానులే అన్నాడు. దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దానికి ధాటికి తాడలేక నెత్తురు కక్కుని కింద పడిపోయినాడు రావణాసుడు అంతటి వాడు. అప్పుడు బలిచక్రవర్తి చెప్పాడు, దీని యొక్క చరిత్ర తెలిసినా నీకు అన్నాడు. నువ్వు విష్ణుమూర్తిని జయిస్తావా, ఈ విషయం చెప్తావనమన్నాడు. ఈ బలిచక్రవర్తి ఎవరు? హిరణ్యకశిపుడి యొక్క ముని మనవడు వీడు బలిచక్రవర్తి. ఆ వంశంలో వాడే. ప్రహ్లాదుడు తర్వాత వచ్చినటువంటి వాడు. మా తాతగారైనటువంటి వాడు ఉన్నారే హిరణ్యకశిపుడు ఉన్నాడు, మా ముత్తాత హిరణ్యకశిపుడు ఉన్నాడే, చాలా గొప్ప బలశాలి అయ్యా, సామాన్యమైనటువంటి యొక్క బలశాలి కాదు. ఆయన ధరించినటువంటి యొక్క కవచ కుండలాలవి, అందులో యుద్ధం చేస్తూ ఉంటే విష్ణుమూర్తితోటి ఒక కుండలం ఎక్కడో జారి ఏ లోయలోనే పడిపోయింది, ఇంకొక రెండవ ఆయన చెవులకి ధరించేటువంటి ఆభరణం ఒక కుండలం, ఆ ఆభరణం మాత్రం అది అక్కడ వేలాడుతోంది, దాని దగ్గరికి వెళ్ళి నిన్ను తీసుకునమ్మనమని చెప్పాను నేను. దాన్ని ఏదో ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తేనే నువ్వు నెత్తురు కక్కుని వెనక్కి పడిపోయినావు కదా. అంటే ఆ కుండలాలు ధరించినటువంటి మా ముత్తాత గారు ఎంత గొప్పవాడు హిరణ్యకశిపుడు. అటువంటి హిరణ్యకశిపుడు మా ముత్తాత గారిని నఖములతోటి చీల్చి చంపినటువంటి వాడు ఇంకా ఎంత గొప్ప బలశాలి, ఇంకా ఎటువంటి దీశాలి అయి ఉండాలి, వాడే విష్ణు అన్నాడు. ఎంత చెప్పాను. పోతన గారు మహానుభావుడు. అవన్నీ చెప్పడానికి మన సమయం సరిపోదు. ఒక్కొక్క పద్యం ఆణిముత్యం పోతన గారు రాసింది. అటువంటి పద్యాలు రాశాడు. అది వినిపించాడు బలిచక్రవర్తి, చెప్పాడు వాడికి. అటువంటి మహనీయుడు, మరి పాలించేటువంటి స్థితికర్త, వాణ్ణి నువ్వు సంహరిస్తావా? వాణ్ణి గెలిచి నాకు ఈ యొక్క బంధాన్ని విడిపిస్తావా నువ్వు? అయితే సరే చెప్తాను, వాడు ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే చూడన్నాడు. అప్పుడు అడిగాడు రావణాసురుడు, మీ వాకిట్లో కాపలా కాస్తూ వాడు ఉన్నాడు, ఏదో భీకరంగా ఆకారం ఉన్నాడు, వాడు నల్లగా ఉన్నాడు, వాడెవడయ్యండి అని చెప్పి అడిగాడు. వాడేనయ్యా విష్ణువు అన్నాడు. వాడు విష్ణుమూర్తే, మీ గృహానికి కాపలా ఉన్నవాడు. అవును, ఆయన వరం ఇచ్చాడు, అలా ఉంటానని చెప్పని అన్నాడు, వచ్చి కాపలా కాస్తున్నాడు. భక్తుడికి పరాధీనంగా ఉంటాడయ్యా, నీపోటి క్రూరుడికి కాదు. క్రూరత్వం ఉండకూడదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, ఎంత చదువుకున్నవాడివైనా సరే, ఇంత త్రికాల సంధ్యావందనాలు చేసుకుంటున్నాను అనుకుంటున్నావు, ఎంతో గొప్ప బలశాలిని అనుకుంటున్నావు, ఏం ఉపయోగం లేదు. నీలో ఆ అణుకువ వినయము ఏమీ లేకపోయినట్టయితే, ఆ కామక్రోధాదులను నువ్వు జయించలేకపోయినట్టయితే ఉపయోగం లేదు. నీ విద్య రాణించదు, నీ బలం రాణించదు, ఎందుకు పనికిరాదు. అది పరమసత్యం అని తెలుసుకో అని చెప్పాడు రావణాసురుడికి. ఏమైనా వాడేమన్నా కాస్త కొద్దిగా గొప్ప అనైనా మారతాడేమోనని చెప్పనని, అదిగో వాడే విష్ణుమూర్తి అయ్యా. విష్ణుమూర్తి అంటే ఆయన నా గృహానికి కాపలా ఉన్నవాడే విష్ణుమూర్తి అని అన్నాడు. అంటే ఆ విధమైనటువంటి గొప్పతనం వహించినటువంటి వాడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి ఈ పైకి వచ్చి బలిపాడ్యం అని వస్తాడు కాబట్టి, ఆ రాజ్యాన్ని అన్ని చూసుకుంటూ ఉంటాడు కాబట్టి, ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరెవరు ఎలా ఉన్నారో చూసుకుంటాడు పాపం వచ్చి బలిచక్రవర్తి. ఆయనకి కూడా పూజలు అవి కూడా చేస్తారు. ఈ బలిపాడ్యమి రోజున మనకి బలిపాడ్యం అంత విశేషాన్ని వహించినటువంటిది బలిపాడ్యమి. పాడ్యమి రోజున మొట్టమొదటిగా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. సహస్రలింగార్చనలు కూడా ప్రారంభం చేస్తారు స్వామివారికి ఈ రోజు నుంచి కూడా మృత్తికలను తీసుకొచ్చి, అంటే మట్టిని తీసుకొచ్చి శుభ్రంగా వాటిని ఒక లింగార్చన విధానం ఉంటుంది, ఆ లింగార్చన చేస్తారు.
సాయంత్రం వరకు కూడా అభిషేకాదులు చేసి తర్వాత షోడశోపచార పూజ చేసి సహస్రనామార్చన చేసి ఆ స్వామివారికి అమ్మవారికి ముందుగా గణపతిని ప్రార్థన చేసి ఆ శివుడికి అభిషేకము అర్చనలు చేస్తారు. సహస్రలింగ అర్చన గొప్ప విశేషంగా జరుగుతుంది ఈ కార్తీక మాసంలో. ఈ రోజున మనకి ప్రారంభమైంది కార్తీక మాసం. కార్తీక శుద్ధ పాడ్యమి మొట్టమొదటి రోజు. మొదటి రోజు యొక్క విశేషం ఏమిటి? మనం చెప్పుకున్నాం పాడ్యం రోజున ఇవాళ చాలా విశేషాలు చెప్పుకున్నాం. అయితే మొట్టమొదటిది ఒకటి. పాడ్యం అంటే ఒకటితో ప్రారంభం కదా. ఒకటి అంటే ఏమిటి? ఒకటంటే తనను తాను తెలుసుకోవటం. అంటే ఈ రోజున మనం ప్రారంభం చేసుకుంటే మన గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఆ తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని ఆయన్ని వేడుకుంటున్నాం మనం. ఆ శివ శబ్దంలోనే ఉంది అది. శివ అంటే సి అంటే ఈశ్వరుడు, వా అంటే పార్వతి. శివ శివపార్వతుల యొక్క ఐక్యతగా వచ్చినటువంటి యొక్క నామం శివ. ఇంకొక ఉపనిషత్తులో కూడా ఇంకోటి చెప్పబడి ఉన్నది. సి అంటే శివుడు, వా అంటే విష్ణువు. అంటే శివకేశవుల యొక్క రెండిటినీ కూడా కలిపినటువంటి యొక్క స్వరూపం. వాళ్ళకి భేదం లేదు అని చెప్పేటువంటిది నామం కూడా శివనామమే. మనం పెట్టుకున్నటువంటి విశేషాలు తప్ప వాళ్ళిద్దరికీ కూడా ఏ రకమైనటువంటి భేదము లేనటువంటి యొక్క స్థితి ఈ బలిపాడ్యం రోజున మనం శివకేశవుల అభేదాన్ని మనం తెలుసుకునేటువంటి యొక్క రోజు. అలా శివార్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశకాలమాన పరిస్థితులను బట్టి అవన్నీ కొన్ని కూరలు తినే ఉన్నాయి, కొన్ని కూరలు తినకూడని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం ఏం చెప్పుకోవటం లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు అసలు కూరే 40 రూపాయలు 50 రూపాయలు కేజీకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఉన్నది తింటంగా పెట్టుకున్నాం మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మన మనస్సుని ప్రధానంగా చేసుకొని ఆ స్వామికి అర్పణ చేసుకొని మనఃపుష్పాన్ని ఆయనకి సమర్పించి మనం పూర్తి శరణాగతితోటి అర్చించుకోవటమే శివకేశవుల్ని మనం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ఆ నియమములు అన్నింటినీ కూడా పక్కన పెట్టుకున్నాం మనం ప్రస్తుత కాలమాన పరిస్థితులకి. నిశ్చలమైనటువంటి యొక్క మనస్సు అంటే దీనికి కావాల్సింది ఏంటంటే సాత్వికమైనటువంటి యొక్క మనకి సాధనలో మనం పెట్టుకుందాం. సాత్విక గుణంతో సాధన చేస్తాం. దానివలన మనకి భావాలు ఉంటాయి, మనలో ఉండేటువంటి భావాలు. కోపంగా రజోగుణంతో ఉండేటువంటి వాడి భావాలు వేరు. ఆవేశంలో ఉన్నటువంటి వాడికి సరైనటువంటి యొక్క అవగాహన భావాలు ఉండవు. ఉద్రేకమైనటువంటి యొక్క భావాలు ఉంటాయి. అందుకనే ద్రౌపదీదేవి ఉద్రేకంబునరారు శస్త్రధరులై అని అంటే ఏమైనా పసిపిల్లలకి అశ్వత్థామ ఉపపాండవుని చంపితే ఏమయ్యా అశ్వత్థామ ఉద్రేకంతో వాళ్ళు ఏమన్నా వచ్చారయ్యా నీ మీదకి వివేకం కోల్పోయి పసిపిల్లలయ్యా పడుకున్నటువంటి వాళ్ళని చంపేశావే అని ఒక ఘట్టంలో చెప్తుంది. అలాగే ఆ ఉద్రేకంలో ఉండేటువంటి వాళ్ళు ఏ పని చేస్తారో వాళ్ళకి తెలియదు. అటువంటి భావాలు ఆ రజోగుణ సంపత్తి వల్ల ఉంటుంది. ఆ రజోగుణాన్ని మనకి తీసేసుకొని సాత్వికమైనటువంటి యొక్క గుణాన్ని అలవర్చుకొని సాత్వికమైన గుణంతో ఆ సాధన కనుక మనం చేస్తూ సాత్విక సాధన దాంట్లో నుంచి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి యొక్క భావనతోటి మనం ఆ సాత్విక సాధన పవిత్ర భావనతోటి మన నిర్మలమైనటువంటి యొక్క హృదయం మనకి లభిస్తుంది. ఈ నిర్మల హృదయంతో నిశ్చలమైనటువంటి యొక్క మనస్సు లభిస్తుంది. సాత్విక సాధన, పవిత్రమైన భావన, నిర్మల హృదయం, నిశ్చలమైనటువంటి యొక్క మనస్సుతోటి ఈ రోజున ఈ 30 రోజులు కూడా కార్తీక మాసంలో ఆ స్వామికి అభిషేకాలు, కేశవుడికేమో విష్ణుమూర్తి వారికేమో అలంకారాలు చేసుకుని దీపారాధనలు ఆ గుళ్ళోను ఈ గుళ్ళోను ఏమీ తేడా లేదు. అన్ని గుడులు ఒకటే. విష్ణు ఆలయాల్లోనూ దీపములు పెట్టుకోవచ్చు, శివాలయాల్లోనూ దీపములు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా దీపాలు పెట్టుకోవచ్చు. ఇద్దరూ ఒక్కటేను అనేటువంటి దాన్ని మనం మళ్ళా మనకి హెచ్చరించేటువంటి యొక్క మాసం ముఖ్యంగా కార్తీక మాసం. ఈరోజు పాడ్యముతోటి ప్రారంభం చేసుకున్నామని చెప్పి మనం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.